ఏరా నీ బౌలింగ్ దుమ్ము లేపేస్తానా? ఆంటీ మీ ఇంట్లో బాల్ పడింది, ప్లీజ్ ఇవ్వండి ఆంటీ. ఈ ఒక్కసారికి ఇస్తాను, ఇంకోసారి కానీ వేసారు ఇంకో అప్పుడు చెప్తా. థ్యాంక్స్ ఆంటీ. రే బాల్ ఎల్లలో కొట్టబాకరా. కాదురా మీ సంగతి చెప్తానా. ఆంటీ ఇది ఒక్కసారి ఏమనుకోబాకండి ఆంటీ, బాల్ ఇయ్యండి ఆంటీ. ఆడుకోపోనరా. ఈ ట్యాప్ కానీ మా ఇంట్లో కానీ బాల్ కానీ కొట్టారనుకో, ఈ ట్యాప్ మీ బాల్ కోసేస్తా. సరేరా చూసుకుందాం గానీ. ఒరే మేము చూస్తుంటే ప్రమాదకమైన బ్యాట్స్మెన్ లాగున్నాడు, జాగ్రత్తగా బౌలింగ్ వేయరా. సరే అక్క నేను చూసుకుంటా. సరే అంపైర్ 20 రూపాయలు తీసుకో. నో బాల్ ఫ్రీ హిట్. అదే అంపైర్ నీకు 20 రూపాయలు ఇచ్చిలా. నువ్వు 20 రూపాయలు ఇచ్చావు బానే ఉంది, నీకన్నా ముందు నాకు 100 రూపాయలు ఇచ్చినాడు. అన్నా 2 బింగాయి ప్యాకెట్లు, 2 మామకారు, 1 బొబ్బికమి అన్నా. సరే పాపా, 2 మమ్మకారు, 2 బింగో, ఇదో 1 బబుల్కం. ఇదిగో అన్న 50 కరో చిల్లర ఇచ్చేయి. 10, 20 రూపాయి 31. చిల్లర ఎక్కడో పెట్టి మర్చిపోయినట్టున్నానే, గుర్తు రావట్లేదా? రేపు ఇస్తాలే పాపా. ఐడియా. అన్న మీ అంగట్లో వేరుశనగ పప్పు ఉందా? ఉన్నాయి పాపా. ఇదిగో పాపా వేరుశనగ పప్పు. ఒక 4 పప్పులు తినన్నా గుర్తొస్తుంది. గుర్తొచ్చింది పాపా. ఇదిగో పాపా చిల్లరా. ఒరే నాకు ఇప్పుడే ఒకటి గుర్తొచ్చింది. అన్న నీకేం గుర్తొచ్చిందన్నా? మొన్న నువ్వు మా అంగట్లో 49 రూపాయలు అప్పు చేసావు కదా, ఈ మమ్మకారు బింగో రిటర్న్ చేసుకుంటున్నా. ఇదిగో మిగిలిన రూపాయికి బబుల్ గమ్. ఒరే ఈ గుండోడికి అనవసరంగా టిప్స్ చెప్పానే. ఏం కావాలి చిన్న? అన్న ఒక 10 రూపాయల పేస్ట్ ఒకటి అన్న. ఇదిగో చిన్న 10 రూపాయల పేస్ట్. ఇదిగో అన్న నేను అడిగిన పేస్ట్ ఒకటి అన్న, బ్రష్ ఎందుకు ఇచ్చావు అన్న? పేస్ట్ కి బ్రష్ ఫ్రీ చిన్న. అన్న 10 రూపాయలు టూత్ బ్రష్ అన్న. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న అన్న ఏం కావాలి పాపా? అన్న 2 చిందన్ సోప్లి అన్న. అన్న ఎంత అన్న? 40 రూపాయలు పాపా. సరే అన్న ఫోన్ పే చేస్తాను. మీ ఫోన్ పే ద్వారా 40 రూపాయలు వచ్చింది. థ్యాంక్ యూ బాస్. ఆ క్యూఆర్ కోడ్ కి స్పీకరే లేదు మే బక్క పిల్ల. అన్న సారీ అన్న. కానీ నీ బౌల్ 6 కొడతానా? ఇదిగో 6. బాల్ ఏంది ఎంత హైట్లో వస్తున్నా, పట్లేనా చొక్కాతో పెట్టేద్దాం. అవుటే ఎంపైర్ ఇదే నయమా, ఇలా పెట్టినా కూడా అవుట్ ఇస్తారా? ఇదేంద్రా నాకన్నా దారుణంగా పట్టాడా? అరే రే నాకేం 100 రూపాయలు మాది తాగాలి, కానీ తీరో చూస్తే నా చేతిలో 10 రూపాయలు ఉంది. ఏం చేద్దామబ్బా? ఐడియా, ఈ పెన్సిల్ తో ఇంకో 0 పెట్టేసి 100. అమ్మా 100 మారిపోయింది, ఇప్పుడు వెళ్ళి కొనుక్కుందాం. అన్నా చెప్పరా చిన్న. అన్న ఈ 100కి పెద్ద మాజేయి అన్న. సరే చిన్న. ఏంద్రా ఈ పిల్ల బచ్చగాడు నన్నే మోసం చేసేటట్టున్నాడా? సరే ఇటు పని చెప్తా ఉండు. ఇదిగోరా బొడ్డాడా 100 రూపాయలు మాజా. నేనే మోసం చేస్తావా? ఇదిగో ఇటీరా 100 రూపాయలు మాజా చూపిస్తానా? ఇదో బాగా చూడు. ఇదిగోరా బాగా చూడు, 10 పక్కన 0 ఉంది. సరే అన్న పోతాను. అన్నా డబ్బులు వచ్చే కుర్కురే ప్యాకెట్ అన్న. సరే పాపా ఉదయం నుంచి డబ్బులు వచ్చే కుర్కురే ప్యాకెట్లు 100 అమ్మాను పాప. ఎవడికి ఏం రాలేదు, ఏదైనా కడుపు తినడానికి కొనుక్కోవచ్చు కదా. అన్న ఇలాంటి మాటలు 100 తిన్నాం కానీ ఆ కుర్కురే ప్యాకెట్ అన్నా. సరే పాపా నీ ఇష్టం, నేనేం చేస్తాను చెప్పు. హాయ్ ఇదిగో అన్న 20 రూపాయలు తీసుకొని 15 రూపాయలు చిల్లరి అన్న. ఇదిగో పాపా చిల్లరా. హాయ్ ఎవరు నువ్వు నా నోటి కానీ పెరుకున్నావా? బ్రో ఉండు బ్రో, నీకు ఒక మ్యాజిక్ చేసి చూపిస్తాను చూడు. అన్నా ఇదేదో బిల్ ఉందినా, ఈ 500 కూడా కొంచెం డబుల్ చేసి. సరే టీ బ్రో. అల్లం బెల్లం నువ్వే నా పెళ్ళం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అన్న జోబిలో ఉన్న ఇవన్నీ తీసుకొని అన్ని డబల్ చేసి నాదో నా కూడా చేయను.
అన్నా ఈ బండిని కూడా డబల్ చేయనా? చేస్తా బ్రో. ఇవన్నీ డబుల్ చేయాలంటే పెద్ద మంత్రమే చెప్పాలి. ఓం హ్రీం పట్ స్వాహ. ఏంద్రి చాలా బండి నా సామాన్లు లేరా? తేరక్కొస్తే అన్ని కావాలంటారా జనాల. అన్న 10 రూపాయలు ఫ్యాంటా ఒకటి అన్న. సరే అన్నా. అన్న ఫోన్ పే చేస్తా అన్న. ఒరే మా ఫోన్ పే బంద్ చేయట్లేదురా, నీ దగ్గర 10 రూపాయలు ఇచ్చేరా. నా కాడ చినిగిపోయిన కాగితం ఉందిరా. చినిగిపోయిన నోట్లు కూడా తీసుకుంటా అన్నా. ఒరే తీసుకుంటా టీరా. ఒరే మా పల్లెలే ఫోన్ పేలో డబ్బులు వెళ్ళాయి. ఏందబ్బా మా అన్న ఇంకా రాలేదు? దొంగ 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 దొంగ. పాప ఈ సందులో దొంగలు ఎక్కువ ఉంటారు, నువ్వు అలర్ట్ గా ఉన్నావు లేదని చెప్పి చెక్ చేసా. ఇదిగో తీసుకో ఫోన్. అవునా అన్న, థ్యాంక్స్ అన్న. పక్కలో సైకిల్ ఇప్పుడే చైన్ పడిపోవాలా? బంగారం లాంటి ఐఫోన్ పోయింది కదరా. అన్న ఒక లాలీపాప్ వచ్చి ఎంత అన్నా? పాప ఒక లాలీపాప్ వచ్చి 10 రూపాయలు, 3 లాలీపాప్లు అయితే 20 రూపాయలే. అయితే 20కి ఇచ్చే అన్న. సరే పాప, ఇదో 3 లాలీపాప్లు. ఈ 3 వచ్చి 20, ఒకటి తీసి అన్నకి ఇచ్చేస్తే 10 రూపాయలు నాకే వస్తుంది కదా. అన్న ఇందాక నువ్వు ఒక లాలీపాప్ వచ్చి 10 రూపాయలు అన్నావు కదా, ఈ లాలీపాప్ తీసుకుని నాకు 10 రూపాయలు ఇయ్యి అన్న. సరే పాప, ఇదో 10. అన్న ఈ లాలీపాప్ కానీ వద్దులే అన్న. సరే పాప తీసుకో. ఈ అంగడి ఆయన బక్రా ఉన్నట్టున్నాడు, ఆయన కాడే నేను లాలీపాప్ కొట్టేసి నా డబ్బులు కానీ నా కార్డు ఉన్నాయి. ఏనుమో నీ కళ్ళ బాహుబలి కన్నా ఇంకా ఎక్కువ ఉన్నాయే. ఒరే ఆ గుండోడేంద్ర బాహుబలే, కొంచెం చూస్తుంటేనే చిత్తు కాగితాలు ఎదుర్కొన్న వాళ్ళు లాగున్నాడు. మేము మనకు లాలీపాపులు ఇచ్చింది ఈ గుండోడమే. ఓహో అన్నా, నువ్వు బాహుబలి కాదన్నా, కండలు తిరిగిన మగ ధీరుడన్నా నువ్వు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమమ్మా మీ ఇంట్లోనే కరెంట్ ప్రాబ్లమా? అవునన్నా అక్కడ ప్రాబ్లం ఉందిరా అన్న. అమ్మా స్విచ్ బోర్డ్ లో ప్రాబ్లం ఉంది, 1000 రూపాయలు అవుతుంది, చేసేయమంటావా? అమ్మా కరెంట్ ప్రాబ్లం మీ ఇంట్లోనా? అవునన్నా ఆడే అన్న ప్రాబ్లం, ఒకసారి చెక్ చేయన్నా. సరే బాబా చెక్ చేస్తా. ఏమమ్మా ఇదేమన్నా న్యాయమా? నన్ను పిలిచి మళ్ళీ అతను పిలిచావు. 2-3 కనుక్కోవాలి కదన్నా రేట్ ఎంత అవుతుందనే. బోర్డు ప్రాబ్లం ఉందమ్మా, 500 అవుతుంది, మార్చేసానా? ఒరే రే బేరం పోయేటట్టుందే. ఏమమ్మో నేను 300కే రిపేర్ చేస్తలే అమ్మా. సరే అన్న నువ్వు వెళ్ళిపో. రిపేర్ అయిపోయింది, 300 డబ్బులు ఇచ్చేయండి అమ్మా. అన్నా ఈ అన్నకంటే 300 ఫోన్ పే చేయి. అన్నా నాకు ఫోన్ పే లేదు, గూగుల్ పే ఉందన్నా. అన్నా చూసుకో పడిపోయినాయి. ఏం కావాల్సిన అన్న 2 లీటర్స్ వైట్ ఒకటి అన్న. ఉద్దోచన ఎంతన్నా? 100 రూపాయలు. ఇంకేం తగ్గించవరా? తగ్గనే తగ్గదు. పక్కన దీనికన్నా తక్కువకి ఇస్తున్నారు కదన్నా. అయితే పక్క అంగడిలో తెచ్చుకోపో. సరే అన్న. ఎందుకు నువ్వు ఎవడురా నా బేరం పొంగొట్టావా? ఆ పక్క అంగడి నేనే. బుస్ రే చెర్రీ ఇట్రారా. వస్తున్నానన్నా. రే నాయన ఏబిసిడీలు చెప్పు. సరే నాన్న. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్. ఒరే ఈ ఏబిసిడీలు కాదురా, 2026లో నేర్చుకున్నావు కదా, ఆ ఏబిసిడీలు చెప్పు. సరే నాన్న. ఏ ఫర్ అరే బాబ్రే, బి ఫర్ బాబ్రే. సి ఫర్ డి ఫర్ డుమ్ డుమ్ టెరవ్. ఈ ఫర్ యూ. ఎఫ్ ఫర్